అంటే ఇప్పుడు అప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నా సరే ఇంత అయిందంటే ఇంత పాకిపోతుంది. దీనికి నేను వింటుంది ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. ఇండస్ట్రీలో అందరూ అంటుంది ఏంటంటే డైరెక్టర్ సుకుమార్ గారి వైఫ్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకి ఈ అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తుంటే ఈ అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తుంటే ఈ అమ్మాయి కాడలే అని చెప్పేసి అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి ఆపడం జరిగింది. ఆపితే వాళ్ళు ఈగో కట్టాయి. సుకుమార్ గారు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు మాట్లాడి దాని తర్వాత కేసు పెట్టారు. కేసు పెట్టి ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దగ్గర ఛాన్స్ ఇప్పించారు అని చెప్పేసి ఇండస్ట్రీలో కోడైకి వస్తున్న మాట ఇది. నేను అంటుంది కాదు, నేను విన్న మాట మాత్రమే. అదే అంటున్నా. ఇది ఎంతవరకు వాస్తవం? నేను ఎలా చెప్తానండి, మీకు ఇది కూడా మీరు కూడా సేమ్ ఇలాగే వింటున్నారా? కాదు అంటే ఇది బయట సర్ఫేస్ అవుతున్నది, బట్ లోపల అంత ఉండదండి. ఎందుకంటే ఒకవేళ సుకుమార్ గారైనా లేకపోతే అల్లు అర్జున్ గారైనా నిజంగానే పెద్ద మనుషులు వాళ్ళు. అవును, వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి కేసులు ఏమైనా పెట్టించాలనుకుంటే ఫస్ట్ ఆలోచించేది జానీ మాస్టర్ గురించో కాదు, ఆవిడ గురించి కాదు, ఆయన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా. సో ఒక లేడీని వాళ్ళు అలా ఇబ్బంది పడే సిచ్యువేషన్లో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలియదు. ఏమన్నా ఉన్నా పెద్ద మనుషులాగా వాళ్ళు సెటిల్ చేస్తారు తప్ప అక్కడికి వెళ్ళి కేసు పెట్టండి నేను చూసుకుంటాం అనే తత్వం అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాదు. నిజంగానే నాకు తెలిసిన అల్లు అర్జున్ కావచ్చు, సుకుమార్ కావచ్చు, నిజంగా పెద్ద మనుషులు వాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోను. ఏదైనా ఉంటే వాళ్ళు పెద్ద మనుషులుగా మాట్లాడి సెటిల్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇలాగుంటే ఈరోజు నిన్న అమ్మాయి సాయంత్రం కేసు పెట్టడం జరిగింది. ఇది ఇలాగుంటే జానీ మాస్టర్ది పక్కన పెడితే యూట్యూబర్ హర్ష సాయి అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకటి సినిమా తీశాడు కాబట్టి ఆర్టిస్ట్ అనుకోవచ్చు. ఆర్టిస్ట్ తను కూడా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టిస్టు పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నాడు. తన పైన కూడా ఒక అమ్మాయి కేసు పెట్టింది. తను కూడా ఆర్టిస్టే, ఆవిడ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా, ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా అమ్మాయి, తను కూడా ఆర్టిస్టే. మరి దీనిపైన ఇప్పుడే మెల్లమెల్లగా ఆధారాలు ఏవో పెడుతున్నారు. అంటే ఇక్కడ ఒకటి మీరు గమనిస్తే వీళ్ళు మన ఈ లీక్లు ఏవైతే ఉంటాయో ఆడియో కాల్ రికార్డ్స్ కావచ్చు, లేకపోతే చాట్స్ కావచ్చు, ఆర్ ఇంకేదైనా సరే, ఇవన్నీ కూడా మీడియాలో ఎందుకు సర్ఫేస్ అవుతున్నాయి? వాళ్ళు ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో మగాడికి ఉండేది ఇప్పుడు మీడియానే చెప్పాలంటే. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కదా పోరా, పోలీస్ స్టేషన్లో మనకి మగాళ్ళకు ఉన్న సపోర్టు మనకు అందరికీ తెలిసిందే. మగాడి వెళ్ళి కేసు పెడదాం అనుకుంటే కూర్చోమ్మా, తర్వాత ఆడవాళ్ళు వెళ్ళాలంటే పెట్టాలి కంపల్సరీగా. సో ఇటువంటి తరుణంలో మగాడికి ఒకవేళ ఏదైనా రక్షణ ఉందంటే, ఏదో కొంత గ్రేస్ సేవింగ్, పరువు దక్కించుకుని ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు మీడియానే ఆశ్రయిస్తారు. ఇప్పుడు రాజధాని కేసులో కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఇవన్నీ మీడియాలోకి ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు మంచి వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఏకైక ఆపర్చునిటీ మీడియా. ఎందుకంటే అక్కడ కేసు పెట్టిన తర్వాత ఇక్కడ మీడియా వాళ్ళు బదనాం చేయడం మొదలెడతారు. అంటే ఇప్పుడు హర్ష సాయి ఈ అమ్మాయి పైన నిజంగా ఇది జరిగిందంటారా, లేకుంటే కావాలని ఈ అమ్మాయి చేస్తుందంటారా? మీరు ఆడియో కాల్ వినుంటారేమో ఇప్పటికే. ఆడియో కాల్ విన్నాను. ఓకే, ఆడియో కాల్ విన్నాను. సో ఇప్పుడు మేబీ అది టిప్ ఆఫ్ ద ఐస్బర్గే అవ్వచ్చు, ఇంకా వాళ్ళు సాక్ష్యాలు రావచ్చేమో. బట్ అక్కడ ఆవిడ డబ్బుల గురించి కూడా ప్రస్తావించిన మాట విన్నాం మనం. 2 కోట్లు ఎంతో ఇచ్చాను అది ఇది అని చెప్పి. ఇది 2 కోట్ల సమస్య అయితే డబ్బులు తీసుకున్నాడు, నాకు డబ్బులు ఇవ్వాలి, దానికి సాక్ష్యాలు ఏమైనా ఉంటే అది పెట్టాలి. అలా కాకుండా రేప్, అదేంటి ఉన్న నాళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజున ఏ ప్రాబ్లం వచ్చినా దానికి రేప్, ఇలా ప్రతిదానికి రేప్ కేసులు లేకపోతే ఇలాంటి 493లు పెట్టుకుంటూ పోతే మీరు లిటరలీ లీగల్ సిస్టమ్ని అబ్యూజ్ చేస్తున్నట్టు. అంటే దీంట్లో మనకి ఇంకా పూర్వపరాలు తెలిసింది. కానీ ఇలా కనుక ఇది చేసేది కనుక నిజమైతే, ఒకవేళ కనుక ప్రతిదానికి ఇట్లా మనం పెద్ద సెక్షన్ పెట్టేసి తర్వాత వాళ్ళు కాళ్ళబేరాన్ని తీసుకొచ్చి ఏదో సెటిల్ చేసుకోవచ్చు అనే కోణంలో జనాలు ఆలోచించడం మొదలుపెట్టారంటే ఇది చాలా డేంజరస్ పరిణామం మన లీగల్ వ్యవస్థకి, మన భారతదేశానికి, ఎస్పెషల్లీ మగాడికి రేప్ అనేదే ఉండదు. అంటే ఆ రేప్ కాదు, టుమారో భవిష్యత్తు లేదు అనేది. ఈ రేపు వల్ల మగాడికి రేపు లేకుండా పోతుంది అంతే. ఇది రేపు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే భయపడాల్సిన పరిస్థితి,
ఎవరైనా అమ్మాయిలతో కలిసి పని చేయాలన్నా లేకపోతే ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలనుకున్నాడు, అమ్మో ఇది రేపు మన మీద కేసు పెడితే. అంతే ఉంది. సో ఒక భయంలో బతకాల్సిన పరిస్థితిలో మగాడు ఉన్నాడు ఇవాళ. చెప్తున్నా కదా, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది వీడేదో చెప్తున్నాడు లేరు అనుకో, మీ దాకా వస్తేనే మీకు తెలుస్తుంది. వాళ్ళు వీళ్ళని లేదు. ఇంకా పోలీసుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అమ్మాయి కేసు పెట్టడానికి వెళ్ళింది అనుకోండి, పోలీసులు తీసుకున్నారో లేదో తీసుకొని అన్నాడు అనుకోండి, ఆయన మీద కూడా కేసు పెడతారు. ఇదిగో ఈయన నా మీద తప్పుగా ఇటుగా అరిచాడు లేకపోతే ఇది చేశాడు అని చెప్పి మళ్ళీ వెంటనే ఎంక్వైరీ కూడా ఉంటుంది కదా. మనకి మహిళలంటే ఖచ్చితంగా గౌరవం ఉండాలి. దట్ డజంట్ మీన్ మగాడిని కుక్కలా చూడమని కాదు. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా నాకు తెలియదు, ఇంకా అరెస్ట్ చేయలేదు. సో ఎందుకంటే అక్కడ డిఫెన్స్ మెల్లగా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ అమ్మాయి చెప్పేదంతా నిజం కాకపోవచ్చు అని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఏమైనా ఉండొచ్చు. బట్ చూడాలి, మనకి రేపు ఎల్లుండో కొంచెం క్లారిటీ ఇంకా బాగా వస్తుంది, ఆధారాలు ఏమైనా వస్తాయి.